లా ఆఫ్ అట్రాక్షన్ గురించి పూర్తిగా డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి డియర్ ఫ్రెండ్స్. లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టర్ క్లాస్లో లెట్ us అండర్స్టాండ్ డీపర్ కాన్సెప్ట్స్ అబౌట్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా, లా ఆఫ్ వైబ్రేషన్స్ ద్వారా మన లైఫ్లో మనం అనుకుంటున్న హెల్త్, రిలేషన్షిప్, మనీ ఇవన్నీ పొందాలి అంటే ఫస్ట్ ఈ బేస్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లా ఆఫ్ వైబ్రేషన్ ద్వారా లెట్ దెమ్ అట్రాక్ట్ బ్యూటిఫుల్ థింగ్స్. సో సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే అండ్ బెల్ నోటిఫికేషన్ నొక్కండి సో దట్ విల్ గెట్ ఇమ్మీడియట్లీ వీడియో. ఫ్రెండ్స్, లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే మనకు ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. నేను ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటానో ఆ ఫ్రీక్వెన్సీ నా లైఫ్లోకి వస్తుంది. నేను ఎక్కువగా దేనిపైన అయితే ఫోకస్ పెడుతున్నాను, ఎనర్జీ దేనిపైన అయితే స్పెండ్ చేస్తున్నాను, అదే నా లైఫ్లోకి గిఫ్ట్ లాగా వస్తుంది. సో పాజిటివిటీ పైన ఫోకస్ చేస్తే పాజిటివ్ థింగ్స్ వస్తాయి, నెగిటివ్ థింగ్స్ పైన ఫోకస్ చేస్తే నెగిటివిటీ వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, ఆఫీస్కి వెళ్ళే టైంలో నేను లేట్ అవ్వద్దు, ఈరోజు ట్రాఫిక్ ఉండొద్దు, నేను లేట్ అవుతానేమో, బాస్ ఏదైనా అంటాడేమో అంటూ ఇరిటేట్ అవుతూ ఉంటే ఇంకా ఇంకా ఎక్కువగా ఇరిటేట్ అవుతుంటారు. అండ్ యూ విల్ అట్రాక్ట్ మోర్ యాంగర్, మోర్ స్ట్రెస్, మోర్ ఇరిటేషన్. ఎందుకంటే ఆ రోజు ట్రాఫిక్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు, బాస్ ఏదైనా అంటాడా, లేదా ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతుందా, ఎగ్జాక్ట్లీ విల్ గెట్ ద సేమ్ థింగ్. ఆ రోజే మీరు ట్రాఫిక్లో ఇరుక్కుంటారు, ఆ రోజే బాస్ ఏదో ఒకటి అంటాడు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? బికాస్ మీ థాట్స్ నెగిటివ్ వేలో ఉన్నాయి కాబట్టి అదే మీరు అట్రాక్ట్ చేసుకున్నారు. సో అండర్స్టాండ్, యూనివర్స్ ఎప్పుడు మన థాట్స్కి రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఈ యూనివర్స్ అంతా కూడా ఒక వైబ్రేషనల్ బీయింగ్ మై డియర్ ఫ్రెండ్స్. యూనివర్స్కి ఎలాంటి జడ్జ్మెంట్స్ లేవు. మీ వైబ్రేషన్ పాజిటివ్గా ఉందా, మీకు పాజిటివ్ థింగ్స్ రావడం స్టార్ట్ అవుతుంటుంది. బట్ మీ వైబ్రేషన్ నెగిటివ్లో ఉందా, నెగిటివ్ థింగ్స్ మీ లైఫ్లోకి రావడం స్టార్ట్ అవుతుంటాయి. సో ఇక్కడ పాజిటివ్ థింకింగ్ ద్వారా ఫస్ట్ మన బాడీకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే పాజిటివిటీ ద్వారా పాజిటివ్ ఇమోషన్స్ని మనం క్రియేట్ చేస్తున్నాం. డోపమైన్, ఆక్సిటోసిన్, సెరిటోనిన్ ఇవన్నీ క్రియేట్ అవ్వడం వల్ల ఫస్ట్ మనం హెల్తీగా ఉంటాం. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దాట్ ఈ పాజిటివ్ ఆలోచనల ద్వారా మన లైఫ్లో మనం అనుకున్నది మనం సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వగలం, మనం దాన్ని గెయిన్ చేయగలం. ఎస్, ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం దేనిపైనైతే ఫోకస్ చేస్తున్నామో అదే మన లైఫ్లోకి వస్తుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన థాట్స్ అండ్ ఫీలింగ్స్ కంటిన్యూస్గా ఒక రిక్వెస్ట్ పెడుతుంది యూనివర్స్కి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నా లైఫ్ హ్యాపీగా ఉంటాను, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉంటాను, హెల్తీగా ఉంటాను, నా కెరియర్లో నేను నా రిలేషన్షిప్లో బెస్ట్గా ఉండబోతున్నాను. ఎప్పుడైతే నేను థాట్స్ క్రియేట్ చేస్తున్నానో నేను యూనివర్స్కి ఏం చెప్తున్నాను, యూనివర్స్కి ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నాను. సో యూనివర్స్ దానికి రెస్పాండ్ అవుతుంది. సో మీరు ఏ థాట్ అయినా రిలీజ్ చేయండి, యూనివర్స్ దానికి రెస్పాండ్ అవుతుంది. అలాంటి పీపుల్ని, అలాంటి సిచ్యువేషన్ని, అలాంటి సర్కమ్స్టాన్సెస్ని మన లైఫ్లోకి పంపిస్తుంది. సో యూనివర్స్ ఎప్పుడు కూడా జడ్జిమెంట్ చేయదు, రైట్? యూనివర్స్ రెస్పాండ్స్ టు అవర్ థాట్స్, మన థాట్స్కి రెస్పాండ్ అవుతూ ఉంటుంది. వెరీ సింపుల్ యాజ్ దట్. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? కాన్షియస్గా మనం క్రియేట్ చేసుకుంటూ ఉండాలి, రైట్? మనం ఎక్కువగా లవ్ కావాలి అంటే ఫస్ట్ మనం లవింగ్ బీయింగ్గా ఉండాలి. ఎస్, మన లైఫ్లోకి గిఫ్ట్స్ ఎక్కువగా రావాలి అంటే, మంచి మంచి ఆపర్చునిటీ రావాలంటే మనం గ్రాటిట్యూడ్ మోడ్లో ఉండాలి. ఫస్ట్ మన దగ్గర ఏదైతే ఉందో దానికి హ్యాపీగా ఉండాలి, దానికి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండాలి, గ్రాటిట్యూడ్ ఫీలింగ్లో ఉండాలి. సో టు అట్రాక్ట్ మోర్ ఫస్ట్ యూ హ్యావ్ టు బి లవింగ్, యూ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్. అబండెన్స్ ఉందని మనం నమ్మాలి. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఆక్సిజన్ తీసుకుంటున్నారు, నెక్స్ట్ మూమెంట్ ఆక్సిజన్ ఉంటుందా లేదా అని డౌట్ ఉందా? లేదు, ఎందుకంటే ఆక్సిజన్ ఎప్పుడు మన చుట్టూరా ఉంటుంది. సో ఆక్సిజన్ లేకుండా ఉండదు, ఆక్సిజన్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో ఫీల్ దట్ ఆక్సిజన్ నా చుట్టూ ఉంది, అది నా లైఫ్లో ఉంది. సో ఐఎమ్ గెటింగ్ ఇనఫ్ ఆక్సిజన్. ఎస్, ఫస్ట్ దాన్ని బిలీవ్ చేయండి, దాన్ని యాక్సెప్ట్ చేయండి. అండ్ మీ థాట్స్ ఎప్పుడు పర్ఫెక్ట్ అలైన్మెంట్లో ఉండాలి. దేనికి అలైన్మెంట్లో ఉండాలి? మీరు అనుకుంటున్న గోల్స్కి. ఎస్, మీ గోల్ వచ్చేసి మీకు 10 lakh రూపీస్ కావాలి, లేదా 1 lakh రూపీస్ పర్ మంత్ కావాలి. ఎస్, మీకు మంచి రిలేషన్షిప్ కావాలి, మంచి లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలి. బట్ ఇప్పుడు మీ వైబ్రేషన్ ఏమో ఎప్పుడు స్ట్రెస్లో ఉంటారు, టెన్షన్లో ఉంటారు, యాంగర్లో ఉంటారు, ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. సో ఇంకా యాంగర్ ఎక్కువ ఇచ్చే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. అలాంటి జాబ్, అలాంటి బాస్, అలాంటి క్లయింట్స్, అలాంటి కస్టమర్స్, అలాంటి సిచ్యువేషన్స్ని మనం ఎక్కువగా అట్రాక్ట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ చేయాల్సింది ఏంటి? కాన్షియస్గా అలైన్మెంట్ టు యువర్ ఫ్రీక్వెన్సీ, అలైన్మెంట్ టు యువర్ గోల్స్. గోల్స్ని, మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీని ఒకే మాదిరిగా మనం అట్రాక్ట్ చేసుకుంటే అది దాన్ని సెట్ చేసుకోవాలి. సో మనకి ఏదైతే కావాలో ఆ ఫ్రీక్వెన్సీలో మనం ఉండాలి. అది వచ్చిన తర్వాత నేను అవుతాను అంటే నో మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ మన బీయింగ్ స్టేట్లో ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఫస్ట్ నేను చేస్తాను, తర్వాత నాకు వస్తాయి, తర్వాత నేను హ్యాపీగా వెళ్తాను. నో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ చాలామంది డూయింగ్
హ్యావింగ్, బీయింగ్. ఫస్ట్ నేను హార్డ్ వర్క్ చేస్తాను, తర్వాత ఇవన్నీ నా లైఫ్లోకి వస్తాయి. డూయింగ్, హ్యావింగ్, బీయింగ్ అనుకుంటారు. నో, ఇట్ ఈస్ రాంగ్ యాక్చువల్గా. ఫస్ట్ మనం బీయింగ్ స్టేట్లో ఉండాలి. నా లైఫ్లోకి ఇవన్నీ వస్తున్నాయి, నేను గ్రాటిట్యూడ్లో ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్ అంతా కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ వీ హ్యావ్ టు బీ ఇన్ ద బీయింగ్ స్టేట్. బీయింగ్ స్టేట్లో నుంచి డూయింగ్ స్టేట్లోకి వెళ్ళాలి, డూయింగ్ నుంచి హ్యావింగ్ స్టేట్లోకి వెళ్ళాలి. బీయింగ్, డూయింగ్, హ్యావింగ్, ఈ విధంగా ఉంటుంది. సో మన లైఫ్ని మనం ఏది పడితే అది రానివ్వండి, ఏది వచ్చినా ఓకే అని అలా ఉండడం, దట్ ఈస్ ఇర్రెస్పాన్సిబిలిటీ. టు లెట్ యువర్ లైఫ్ హ్యాపెన్స్ ఈజ్ ఇర్రెస్పాన్సిబిలిటీ, బట్ టు క్రియేట్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎస్, నా లైఫ్ ఇలానే ఉండాలనుకుంటున్నాను, నేను నా లైఫ్ ఇలా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను అనేది మన రెస్పాన్సిబిలిటీ. సో మీరు మీ లైఫ్ గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా, లేదా అన్కాన్షియస్గా ఏవో థాట్స్ గురించి ఆలోచిస్తూ డిస్టర్బ్ అవుతున్నారా? ఇట్స్ యువర్ చాయిస్ మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కువగా దేనిపైన దేన్ని చూస్తున్నారు మీ మైండ్లో అనేది మీరు కాన్షియస్గా క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన లైఫ్లో పాజిటివ్ అవుట్కమ్స్ రావాలంటే ఒక రేడియోని ఎలాగైతే మనం ట్యూన్ చేస్తామో, ఒక రేడియో చూడండి, 98.3 FM ఉంటే 98.3 FM ప్లే అవుతుంది. 103కి వస్తే 103 FM సాంగ్స్ ప్లే అవుతుంటాయి. సో 98.3లో సాడ్ సాంగ్స్ ప్లే అవుతున్నాయి. మనం అప్పుడు ఏం చేయాలి? మనం ఇమ్మీడియట్గా 103 FMకి ట్యూన్ అవ్వాలి. సో 103కి ట్యూన్ అవుతే ఆ హ్యాపీ సాంగ్స్ మనకు ప్లే అవ్వడం చూస్తాం మనం. కరెక్ట్? సో స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ ప్రతిదానికి ఉంది. మీకు కావాల్సిన కార్ ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, మీకు కావాల్సిన డ్రీమ్ హౌస్ దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, మీకు కావాల్సిన ఒక డ్రీమ్ జాబ్ దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. సో పర్టికులర్ స్టేషన్లోకి వెళ్తేనే ఆ పర్టికులర్ సాంగ్ ప్లే అవుతుంది. ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే అది మన లైఫ్లోకి వస్తుంది. సో ఇదంతా కూడా లా ఆఫ్ వైబ్రేషన్. సో లా ఆఫ్ వైబ్రేషన్లో హయ్యెస్ట్ వైబ్రేషన్ ఏంటి? గ్రాటిట్యూడ్, హ్యాపీనెస్, లవ్, జాయ్, ప్యాషన్, ఇవన్నీ కూడా హై ఫ్రీక్వెన్సీ. లో ఫ్రీక్వెన్సీ ఏంటి? యాంగర్, ఫియర్, టెన్షన్, సాడ్నెస్, స్ట్రెస్, వర్రీ. సో ఈ స్ట్రెస్, వర్రీ, టెన్షన్, యాంగ్జైటీ ద్వారా మనం స్ట్రెస్, వర్రీ, యాంగ్జైటీ, టెన్షన్ అట్రాక్ట్ చేసుకున్నాం. బట్ హ్యాపీనెస్, జాయ్, లవ్, ఫ్రీడమ్, విజ్డమ్, ఇవన్నీ కూడా హయ్యర్ ఫ్రీక్వెన్సీ. హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు హయ్యర్ ఫ్రీక్వెన్సీ థింగ్స్ మనం అట్రాక్ట్ చేసుకోబోతున్నాం. సో డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. మన లైఫ్ని చేంజ్ చేయాలంటే ఫస్ట్ మన ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయాలి. మన ఫ్రీక్వెన్సీ చేంజ్ అయినప్పుడే మన లైఫ్ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఈరోజు నుంచి మీ కంటిన్యూస్, మీ ఫుల్ టైం జాబ్ ఏంటి? మీ ఫ్రీక్వెన్సీని మీరు మార్చుకోవడం. ప్రతిరోజు ఎవ్రీడే మార్నింగ్ నిద్ర లేవగానే ఇమ్మీడియట్గా ఫోన్ చూడకుండా ఫస్ట్ మన గోల్స్ ఏంటి? ఫస్ట్ గ్రాట్యూడ్లోకి కనెక్ట్ అవ్వాలి. గ్రాట్యూడ్ అంటే ఏంటి? మీ లైఫ్లో ఏవైతే ఉన్నాయో దానికి ఫస్ట్ గ్రాట్యూడ్ చెప్పడం స్టార్ట్ చేయండి. ఎస్, మంచి హెల్త్ ఉంది, మంచి ఫ్యామిలీ మీతో ఉంది, మంచి రిలేషన్షిప్లో మీరు ఉన్నారు, మంచి జాబ్ ఉంది, మంచి కెరియర్ ఉంది, మంచి ఇంట్లో ఉంటున్నారు, ఫుడ్ దొరుకుతుంది, ఆక్సిజన్ దొరుకుతుంది, హెల్తీగా ఉన్నారు. ఫస్ట్ దీనికి గ్రాట్యూడ్ చెప్పడం స్టార్ట్ చేయండి. హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తారు. తర్వాత జస్ట్ డూ సమ్ మెడిటేషన్. ఎందుకంటే మైండ్ అనేది గార్బేజ్ లాగా అన్నీ తీసుకుంటూ ఉంటుంది. సో ఆ గార్బేజ్ని మనం పక్కన పెట్టేసేయాలి. ఆ గార్బేజ్ని పక్కన పెడుతూ ఓన్లీ ఫీల్, థింక్ అండ్ బిలీవ్ దట్ యూ డిజర్వ్ ద బెటర్ లైఫ్. మీరు మంచి లైఫ్ని డిజర్వ్ చేసుకుంటారు. సో థింక్ అబౌట్ దట్. ఆ ఫీలింగ్స్ని క్రియేట్ చేసండి, ఆ వైబ్రేషన్ని క్రియేట్ చేయండి. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్, విజువలైజేషన్. ఎస్, మీ లైఫ్ ఎలా ఉండాలి చూడండి. అన్ని సెన్సెస్ని ఇన్వాల్వ్ చేయండి. చూడండి, వినండి, ఫీల్ అవ్వండి, ఎగ్జాక్ట్లీ ఆ లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. ఎస్, ఆ టెస్ట్ డ్రైవ్కి వెళ్ళండి, కార్ టెస్ట్ డ్రైవ్ చేయండి, ఆ కార్లో కూర్చోండి, ఫీల్ అవ్వండి, ఎక్స్పీరియన్స్ చేయండి, మ్యాజిక్ని ఎక్స్పీరియన్స్ చేయండి. బికాస్ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే ఫీలింగ్స్ని క్యాప్చర్ చేసుకొని పట్టుకుంటుంటుంది. సో ఆ ఫీలింగ్ మళ్ళీ 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 వెళ్ళడం వల్ల మైండ్కి ఏం బిలీవ్ చేస్తుందంటే ఎస్, దిస్ ఇస్ ద రియాలిటీ. ఇప్పుడు మన క్రియేటివ్ ఎబిలిటీస్ ఇంక్రీజ్ అవుతాయి, మన ఆర్ఎస్, రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఇమ్మీడియట్గా మీరు ఆ ఎమోషన్లో ఉండడానికి ట్రై చేస్తుంటారు, ఎక్కువగా ఆ ఎమోషన్లో ఉంటారు. అండ్ దెన్ యూ విల్ అట్రాక్ట్ దట్. ఎస్, ఇదంతా ఒక మ్యాజిక్ లాగా వర్క్ అవుతుంది. సో ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తేనే ఈ మ్యాజిక్ వర్క్ అవుతుంది. సో ఈ రోజు నుంచి మీ ఫుల్ టైం జాబ్ ఏంటి? ఐ విల్ ఇంప్రూవ్ మై ఫ్రీక్వెన్సీ, ఐ విల్ ఇంక్రీజ్ మై ఫ్రీక్వెన్సీ. టైప్ చేయండి అందరూ చాట్ బాక్స్లో, ఐ విల్ ఇంక్రీజ్ మై ఫ్రీక్వెన్సీ టు మై గోల్. నేను నా గోల్కి స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ క్రియేట్ చేసుకుంటాను అని టైప్ చేయండి. అండ్ మాస్టర్ దిస్, ఈ మైండ్ సీక్రెట్ని మాస్టర్ అవ్వండి అండ్ అట్రాక్ట్ మోర్ అండ్ మోర్ అండ్ బెస్ట్ థింగ్స్ ఇన్ యూర్ లైఫ్. బికాస్ మనమందరము వీ ఆల్ డిజర్వ్ ద గ్రేట్ లైఫ్. మన దగ్గర ఉన్న పొటెన్షియల్, మన దగ్గర ఉన్న ఎబిలిటీస్ని మనం అప్లై చేస్తే మనకున్న బెస్ట్ లైఫ్ మనకు వస్తుందండి. సో ప్లీజ్ అండర్స్టాండ్. అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్, ఇలాంటి వండర్ఫుల్ వీడియోస్ మీకు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, సో దట్ యూ విల్ నాట్ మిస్ ఎనీ సింగిల్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. టైప్ చేయండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, అండ్ మాస్టర్ యువర్ లైఫ్. జై హింద్.